నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మన అమృతం కార్యక్రమం చక్కటి వంటకాలతో ముస్తాబైపై మీ ముందుకు వచ్చేసింది. మరి మన వంటలు మొదలు పెట్టే ముందు రోజు ఒక మంచి మాట గురించి మాట్లాడుకుంటాం కదా. అలా నేను రీసెంట్గా ఒకరింటికి వెళ్ళినప్పుడు అండి, వాళ్ళ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో ముందు అది చూసి చాలా చాలా ఆనందం వేసింది. అమ్మ, ఇన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, బ్రాకలీ అని, ఇదని అదని, జూకినీ అని, బోల్డ్ రకాలు ఉన్నాయి. కానీ నెక్స్ట్ వీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు అవన్నీ పాడైపోయి ఉన్నాయి. అంటే ఏంటి, ఆ కూరగాయలు సక్రమంగా వాళ్ళు వాడలేదు కాబట్టి. దీనివల్ల ఏంటి లాభము? ఏమీ లాభం లేదు, అన్నీ నష్టాలే. కూరగాయలు పాడైపోతున్నాయి, డబ్బు వృధా అయిపోతుంది అనవసరంగా. అంటే ఒక పంట పండిన తర్వాత దానివల్ల చెత్తబుట్లో పడడం అనేది అసలు చాలా బాధాకరమైన విషయం. అందుకే ఏంటంటే మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. అవి పాడవుతాయేమో అన్నంత క్వాంటిటీ తెచ్చుకోకండి, ఎంత కావాలో అంతే తెచ్చుకోండి. అందరి ఇళ్లల్లో, అంటే చాలామంది ఇళ్లలో ఈ మధ్యకాలం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం, వాళ్ళు లేకుండా ఉండడము, ఇంట్లో చేసుకోకపోవడము. డోంట్ వేస్ట్ వెజిటబుల్స్ అయినా కాదు, అదనే కాదు, ఏదైనా సరే, ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా, ఇంట్లో పదార్థాలైనా కూడా ఏదైనా కూడా మనము వేస్ట్ చేయకూడదు. సరేనా? మరి ఈ చక్కటి మాటతో ఈరోజు మన అమృతం కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? బాజ్రా కొబ్బరి హల్వా. ముందుగా బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాజ్రా పిండి 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, వాల్నట్ ముక్కలు 1/2 కప్పు, శొంఠి పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, యాలక్కుల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, పాలు 1 కప్పు. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా ఏం చేయలేదండి, దంపుడు బియ్యం ఉడికించుకొని పెట్టుకున్నాము. ఆ తర్వాత మనకు బాజ్రా పిండి ఏదైతే ఉందో అది 1 కప్పు మామూలుగా తీసుకున్నాము, రెడీమేడ్. అంతే. వాల్నట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. ప్రస్తుతానికి అంతవరకే చేసామండి. అయితే ఈ బాజ్రా కొబ్బరి హల్వా ఎలా తయారు చేయాలి ఏంటో నేర్చుకునే ముందు, బాజ్రా ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా చాలా మంచిది, తెలుసా అండి? ఎందుకంటే జీర్ణం కూడా చాలా బాగా అవుతుంది కాబట్టి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ప్రెగ్నెంట్ లేడీస్కి నిజంగా చాలామంది భయపడతారు, కానీ చిరుధాన్యాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి, తెలుసా? సజ్జలు, తర్వాత బాజ్రా, ఇవన్నీ చాలా చాలా మంచివి ఆరోగ్యానికి. అలాగే మనకు టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే బాజ్రా పిండితో రొట్టెలు తయారు చేసుకోవచ్చు, దోశలు తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ రకంగా, అంటే ఒక స్వీట్ తినాలి అనిపిస్తే, ఒకవేళ అంటే షుగర్ ఉన్న వాళ్ళకు వచ్చి చేతులు అవి కట్టేసుకుంటూ ఉంటారు కదా, అమ్మో తింటే మళ్ళీ షుగర్ పెరిగిపోతుందేమో అని. అయితే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్లకు దీన్ని తినడం వల్ల చాలా వరకు మనకు బెనిఫిటే అనమాట. అంటే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగవు, ఎందుకంటే ఇందులోనే తక్కువగా ఉంటాయి కాబట్టి. అలాగే ఉబ్బరంగా ఉన్న వాళ్ళకంటే బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్లకు, తర్వాత ఒబెసిటీతో ఇబ్బంది పడుతున్న వారికి, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా బాజ్రా చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అండ్ డైజెషన్కి చాలా మంచిది కాబట్టి ఎనీ ఏజ్ గ్రూప్, ఎటువంటి వయసు వారైనా కూడా ఈజీగా తినేయచ్చు. అలాగే పిల్లలకి బాజ్రా పెట్టాలండి, ఎందుకంటే బోన్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. కాల్షియం బాగుంటుంది కాబట్టి బోన్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే గ్రోయింగ్, వాళ్ళు వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఎముకలు పటిష్టంగా ఉండాలి కదా, అందుకనమాట. ఇలా మనకి బాజ్రాతో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. చక్కగా హ్యాపీగా ఈ బాజ్రా హల్వాని నేర్చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ తయారు చేసి చూపించండి. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే వాల్నట్స్ వేయించేసుకుందాం. స్వీట్ ఏదైనా సరే మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకుంటాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. నేను ఇందులో కేవలం వాల్నట్స్తోనే చేస్తున్నాను. మీరు ఇంకేదైనా ఇందులో పిస్తా పప్పులు, బాదం పప్పులు, జీడిపప్పులు అలా కావాలంటే మీరు అలా కూడా వేసేసుకోవచ్చు. ముందుగా కాస్త నెయ్యి, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి వాల్నట్స్ అండి. వాల్నట్స్ కూడా పిల్లలకు చాలా మంచిది, పిల్లలకైనా ప్రెగ్నెంట్ లేడీస్కైనా. నేనైతే వాల్నట్స్ ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీలో మొత్తము, తర్వాత ఫీడింగ్ టైంలో మొత్తము ముందు రోజు రాత్రి వాల్నట్స్ని, బాదాంని నానబెట్టేసుకొని మర్నాడు పొద్దున్న తినేయడం. ఇది అసలు ఎన్ని ఏళ్ళు చేశానో, అసలు చాలా మంచిది. అంటే వాల్నట్స్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ తినడం వల్ల కడుపులో ఉన్న బేబీకి కూడా, అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఈవెన్ పుట్టిన తర్వాత కూడా వాళ్ళకైనా బ్రెయిన్కి చాలా మంచిది అనమాట. మెమరీకి, బ్రెయిన్ పవర్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న వాల్నట్స్ వేసేసుకొని వేయించేసుకుందాం. వేయించేసుకొని ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత ఇదే బాండిలో మనము ప్రాసెస్ చేసేసుకోవచ్చు. వాల్నట్స్ వేయించేసుకున్నాం కదండి, ఇలా వేయించుకున్న వాల్నట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. లైట్గా వేగిపోయాయి, సరిపోతుంది.
ఇలా అంటే వాల్నట్స్ ఒక రకమైన కొంచెం చేదు ఉంటుంది, అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు నేతిలో వేస్తే మీకు ఆ చేదు ఉంటుంది తెలుసా. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్వీట్కి తగ్గట్టుగా అంటే హల్వా చేసుకుంటున్నాం కాబట్టి మనం పంచదార వాడకుండా బెల్లం పొడి వాడుతున్నాం. బెల్లం పొడి వేసేసుకుందాం. చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది బెల్లం పొడి, అసలు వేడికే కరిగిపోతుందేమో అనిపిస్తుంది. ఒక్క చుక్క నీళ్ళు పోయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఫాస్ట్గా కరిగిపోతుంది అనమాట. ఇది ఒక్క నిమిషం ఇలా వదిలేస్తే మనకి పూర్తిగా కరుగుతుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇందులో మనము బాజ్రా పిండి వేసుకోవాలి. కానీ ఏ పిండి అయినా కూడా డైరెక్ట్గా అలా వేసేస్తే మీకు తెలిసిందే ఉండలు కడుతుంది. అందుకే ఉండలు కట్టకుండా ఉండడానికి ముందుగా బాజ్రా పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అంటే మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి నేను ఎంత బెల్లం పొడి వేసానో దానికి తగ్గట్టుగా తీసుకున్నాను. బాజ్రా పిండిలో ముందుగా కొంచెం నీళ్లు కలిపేసుకుందాం. మనం రాగి పిండి ఎలాగైతే చేస్తామో అలాగే అండి. రాగి పిండిని మనం డైరెక్ట్గా వేయలేము ఎప్పుడు కూడా కదా. రాగి జావ చిన్నప్పుడు మనము రాగి జావ పిల్లలకు తయారు చేసేటప్పుడు డైరెక్ట్గా వేయము, ఎందుకు ఉండలు కడుతుంది కాబట్టి. ఇది కూడా అంతే. అందుకోసం నీళ్ళల్లో కలిపేసుకుంటే ఏంటంటే మనకు ఆ ఉండలు కట్టే నేచర్ తగ్గిపోతుంది. చల్ల నీటిలోనే, మళ్ళీ వేడి నీటిలో కాదు. ఇలా మనం బాజ్రా పిండిని చక్కగా నీళ్ళేసి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం పొడి కూడా కరిగిపోయింది. ఈ బెల్లం పొడిలో ఈ బాజ్రా పిండి వేసేసుకుందాం. వేసుకుంటూ కలుపుకుందాం ఫస్ట్. దీంట్లో కూడా ఖచ్చితంగా మనం నీళ్లు పోసుకోవాలి వెంటనే. మనకు పిండి కదండి, కన్సిస్టెన్సీ మనకి ఏంటంటే బాగా దగ్గర పడిపోతుంది. సో మీరు ఎంత నీళ్లు పోసినా కూడా చాలా దగ్గర పడిపోతుంది అనమాట. ఇది మనకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా దగ్గర పడిపోతుందండి. ఇంత నీళ్లు వేసాము, హల్వా అనింది ఏంటి అంటారా, హాయిగా చక్కగా దగ్గర పడిపోతుంది, మీకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే బాగా కలుపుతూ ఉండాలి. ఇలా ఎప్పుడు ఎటువంటి చిరుధాన్యాల పిండిలు వేసుకున్నా బాగా కలపాలి నీటిలో, లేదంటే బెల్లం పాకం ఏదైనా సరే బాగా కలుపుకోవాలన్నమాట. ఆ వేడి మీద ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చక్కగా ఎవరైనా కూడా ఎటువంటి వయసు వారైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తారు ఎంత దగ్గర పడిపోయిందో ఫాస్ట్గా. ఇది కొంచెం మనకి ఉడికింది కాబట్టి ఇందులో ఇప్పుడు కావాల్సినవన్నీ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ముందుగా కొంచెం సొంటి పొడి బాగుంటుంది తెలుసా అండి. కాస్త సొంటి పొడి, చాలా కొంచెం మిరియాల పొడి, చాలా కొంచెం అండి, ఎక్కువ కాదు. మామూలుగా మనం వేరే వాటిలో వేసుకున్నంత కాదు, చాలా కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఆ తర్వాత యాలకుల పొడి చివరిలో వేసుకుందాము. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా. ఇందులో బాగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే, ఎంత నెయ్యి వేసుకుంటే మనకు అంత అడుగంటకుండా నీట్గా వస్తుందన్నమాట. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా మనం కాస్త దంపుడు బియ్యం కూడా వేసుకుందాం. సరిపోతుంది, ఇంతకన్నా అవసరం లేదు. సో ప్రస్తుతానికైతే మనం హల్వా అనుకున్నాం, దీని ఏం పాయసం అనుకోలేదు కాబట్టి ఇంత సరిపోతుంది. ఇది కూడా ఒక్కసారి మనకు దగ్గర పడేంత వరకు కలుపుకుందాం. ఆ తర్వాత ఇందులో కొంచెం పాలండి, ఎక్కువ కూడా అక్కర్లేదు. మనం దీన్ని హల్వా లాగానే తయారు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. కొంచెం మనము కాచి చల్లార్చిన పాలు పోసుకుందాం. ఇప్పుడు మనకి పాలల్లో చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికింది అనుకోండి, ఆహా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు అంటే ఈ పాయసాలకు హల్వాలకు మనకు ఆ పాలు వేస్తాం కదా, దాంతో అసలైన రుచి. నెయ్యి, పాలు, యాలకుల పొడి, అసలు ఈ మూడిటి కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది.
ఇది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అదొక్కటి మనం చేయాల్సిన పని అనమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. కొంతమంది స్కిన్ త్వరగా ఆయిలీగా అయిపోతూ ఉంటుంది. అలాగే మన స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి, ఆయిలీనెస్ తగ్గించడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. నిమ్మరసము, తేనె, కాస్త మిల్క్ పౌడరు, అలాగే ఆల్మండ్ ఆయిల్ సమపాళాల్లో తీసుకొని చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని మన ఫేస్కి అంతా కూడా ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకొని ఒక 10-15 నిమిషాలు దాన్ని ఉంచిన తర్వాత చల్లటి నీటితో కడిగినట్టయితే మన స్కిన్ చాలా కాంతివంతంగా తయారవ్వడమే కాకుండా ఆ ఆయిలీనెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా తిప్పుతూ ఉన్నాను. చక్కగా దగ్గర పడింది కన్సిస్టెన్సీ కూడా. సో ఇప్పుడు మనం ఇందులో కాస్త యాలకుల పొడి వేసుకుందాం. వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఎముకలకు, కంటికి చాలా మేలు చేసేటువంటి మన బాజ్రా కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం దగ్గర పడుతుందండి, ఎందుకంటే మనకు పిండి కదా, బాజ్రా పిండి కదా. ఎముకల్ని బలంగా చేసి చర్మాన్ని కాపాడేటువంటి చక్కటి వంటకం అని చెప్పొచ్చండి బాజ్రా. చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రయత్నించండి. మనం ముందుగా వేయించుకున్నటువంటి వాల్నట్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఇలా పైనుంచి వేసేసుకోవచ్చు. ఆ తర్వాత చివరిగా కాస్త నెయ్యి కూడా అలా వేసేసామంటే వేడివేడిగా భలే ఉంటుందన్నమాట తినేటప్పుడు. పైనుంచి ఏదైనా పైనుంచి వేసుకునేది ఎప్పుడు కూడా మంచి రుచి తీసుకొస్తుంది కదా. ఇలా చాలా టేస్టీగా చాలా ఫాస్ట్గా మన బాజ్రా కొబ్బరి హల్వా తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బాజ్రా కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాజ్రా పిండి 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, వాల్నట్ ముక్కలు 1/2 కప్పు, సొంటి పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, యాలక్కుల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, పాలు 1 కప్పు. బాజ్రా హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో తరిగిన వాల్నట్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జ పిండిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని కరిగించుకున్న బెల్లం పాకంలో వేసి కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుతూ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత అందులో కాస్త సొంటి పొడి, మిరియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము, ఉడికించుకున్న బాస్మతి బ్రౌన్ రైస్, కొన్ని పాలు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా యాలకుల పొడి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని పైనుంచి వేయించిన వాల్నట్స్, కాస్త నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే బాజ్రా కొబ్బరి హల్వా రెడీ. చూసారు కదా బాజ్రా కొబ్బరి హల్వా ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉందండి. బాజ్రా రుచి చాలా బాగా తెలుస్తుంది. బాజ్రాకి రుచి ఉంటుంది, బాగుంటుంది, మరీ చప్పగా ఉండదు. అలాగే కొబ్బరి పలుకులు కూడా చక్కగా అలా తురిమి వేసాం కదా, ఆ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. యాలకుల పొడి కరెక్ట్గా సరిపోయింది, బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయిందండి. స్వీట్ మరీ ఓవర్గా లేకుండా చక్కగా, అంటే ఒకప్పుడు ఈజీగా తినే విధంగా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట రాజ్మా దోశ. రకరకాల దోశలు మనం తయారు చేసుకుంటున్నాము. మరి అందులో భాగంగా రాజ్మా దోశ ఎలా తయారు చేయాలి ఈ రోజు నేర్చుకుందాం. రాజ్మా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాజ్మా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న రాజ్మా 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు. రాజ్మా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా రాజ్మాను ముందు రోజే నానబెట్టి మర్నాడు పొద్దున ఒక 8 నుంచి 10 విజిల్స్ వరకు రాజ్మా ఉడికించుకోవాలి. ఇక రాజ్మా ఉడికించుకునే విధానం మీ అందరికీ తెలిసిందే. అయితే రాజ్మాని ప్రాపర్గా నానబెట్టాలండి. సాధ్యమైతే ఈ రోజు సాయంత్రమే నానబెట్టేసేయండి, మర్నాడు పొద్దున ఉపయోగించాలి అంటే. చాలాసేపు నానాలి, అదొక్కటే పెద్ద ప్రాసెస్ అనమాట, అంతకన్నా ఇంకేం లేదు. రాజ్మాని చక్కగా ఉడికించేసుకున్నాం. ఆ తర్వాత బియ్యం కూడా ఒక గంట పాటు నానబెట్టుకుంటే, 1-2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అయితే రాజ్మా
ఇక రాజ్మా అనేది మంచి ప్రోటీన్ ఉన్నటువంటి ఒక చక్కటి పదార్థం అండి. రాజ్మాతో కూరలు, రాజ్మాను ఉడికించుకొని చక్కగా పోపు వేసుకొని పిల్లలకి ఇచ్చినా పెద్దవాళ్ళకి ఇచ్చినా చాలా మంచిది. ఇందులో ఎన్ని రకాల విటమిన్స్ ఉంటాయి తెలుసా? ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, ఇలా ఒకటి కాదు రెండు కాదండి, మనకు రాజ్మాలో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అలాగే కడుపుకు సంబంధించిన ఇబ్బందులు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా రాజ్మా తరచూ తింటూ ఉండడం వల్ల చాలా వరకు తగ్గిపోతాయి తెలుసా? ఎందుకంటే రాజ్మాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందుకు మనకు డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు డైజెషన్ చాలా బాగా అవుతుందో మనకు స్టమక్ ఇబ్బందులు అనేవి అస్సలు ఉండవండి. గట్ ఇష్యూస్ అని, తర్వాత ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అని, ఇటువంటివి ఎన్నో రకాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా మనకు రాజ్మా రెగ్యులర్గా తింటూ ఉండడం వల్ల తగ్గిపోతాయి. అంతేకాకుండా మనకు ఎముకలకు సంబంధించిన పెయిన్స్ ఏమైనా ఉంటే కూడా మనకు రాజ్మాను తరచూ తీసుకుంటుండడం వల్ల తగ్గిపోతాయి. కాల్షియం కూడా ఉంటుంది కదా ఇందులో, అందుకే ఏంటి అంటే మనకు బోన్స్ని దృఢంగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. అంటే ఇటువంటి పౌష్టిక ఆహారాలు తీసుకుంటూ ఉండడం వల్ల మనం ఎప్పుడూ కూడా అంటే మన శరీరము యాంటీ ఇన్ఫెక్షియస్గా అది దానంతకదే రెడీ అవుతూ ఉంటుంది. అందుకు ఎప్పుడు ఆహారం ఎలా ఉండాలి అంటే అన్ని రకాలు కలిగి ఉండాలి. అలా మన రాజ్మా ఏంటంటే ఒక హోల్సమ్ ఫుడ్ అనమాట. మన బ్లడ్ తక్కువైన వాళ్లకు బ్లడ్ని పెరగడానికి, ఆర్బీసీ కౌంట్ పెంచడానికి, ఇలా ఎటువంటి అంటే ఎనర్జీ తక్కువ ఉన్న వాళ్లకు, సన్నగా ఉండే వాళ్లకు, ఎటువంటి వాళ్ళకైనా కూడా రాజ్మా చాలా మంచి ఒక ఔషధంలా పనిచేస్తుందని చెప్పచ్చు. ఇది మనకి ఈవినింగ్ టైమ్స్ రాజ్మా కర్రీస్ అంటూ చపాతీ కూరల్లాగా చాలా బాగా సూపర్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా రాజ్మాతో మనం రకరకాల రైస్ ఐటమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అంటే ఎన్నో రకాలు రాజ్మాను ఉపయోగించాలి అంటే 1,00,000 వేస్ ఉంటాయంటారు కదా, అలా అనమాట. మరి ఈరోజు అలా మనం రాజ్మా దోశ, ఇది చాలా కొత్త వంట అండి 100%. కానీ దోశ ప్రాసెస్ అనేది మనకి కామన్గా తెలుసు కాబట్టి అదే విధంగా చేసుకోవడమే. కాకపోతే రాజ్మాతో ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా నానబెట్టుకొని ఉడికించుకున్నటువంటి రాజ్మా, ఇలా అంటే మనం ఇలా చిదిమితే ఒక 80% వరకు ఉడికినటువంటి రాజ్మాని ఒక అరకప్పు తీసుకుంటాను. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో అల్లం ముక్కలు అలా ఘాటుగా మనకి రుబ్బుకునేటప్పుడే అల్లం వేసేసుకుంటే మనకు చక్కగా ఘాటుగా ఉంటుందన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇంకేం లేదండి, చక్కగా ఇందులో సరిపడా నీళ్లు పోసేసుకొని మనము ఒక దోశ పిండిలాగా రుబ్బేసుకుందాం. ఆ తర్వాత పైనుంచి మనము జీలకర్ర అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. అయితే అసలు ఎలా ఉంటుందో నాకు కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుందని తెలుసు. ఓకే, మరి ముందుగా దీంట్లో కావాల్సిన నీళ్లు పోసేసుకొని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత దోశ వేసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా మీ కన్సిస్టెన్సీ చూపిస్తాను ఒకసారి. మనకు దోశ పిండి కన్సిస్టెన్సీ మీ అందరికీ తెలిసిందే. ఇందులో మనకు రాజ్మా, నానబెట్టుకున్న బియ్యము, అలాగే కొన్ని అల్లం ముక్కలు ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కావాలంటే మనకి కొన్ని అల్లం ముక్కలు అలా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ మన పిండిలో వేసాం కాబట్టి ఎక్కువ వేయనక్కర్లేదు. అలా పైన తగులుతుంటే బాగుండాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత క్యారెట్ తురుము. మీరు క్యారెట్ తురుము దోశ వేసిన తర్వాత పైన నుంచి కూడా వేసుకోవాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పిండిలో కలిపేసుకుంటా అంటే కూడా కలిపేసుకోవచ్చు. అది ఇక మన ఇష్టం అనమాట. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. అలాగే స్టవ్ కూడా వెలిగించేసుకుందాం. పెనం వేడయ్యేలోపు ఒకసారి పిండిని బాగా కలిపేసుకుందాం. అల్లం ఘాట్ అయితే భలే వస్తుందండి అసలు. అంటే మనము ఆ పిండిలోనే అల్లం ముక్కలు వేసేసుకొని రుబ్బేసుకున్నాం కదా, ఆ ఘాటు చాలా బాగా తెలుస్తుంది. కానీ బాగుంటుందండి. అంటే పెసరట్లో మాత్రమే కదా, మామూలు దోశల్లో కూడా మనం అల్లం కొంచెం వేసుకుంటే అంటే మంచిది. ఒకటి మనకు ఆ ఘాట్ అనేది మనకి గొంతుకు కానీ ముక్కు కానీ అంటే జలుబు వచ్చినప్పుడు ఏదైనా మంచిదే, కానీ ఆ రుచి కూడా బాగుంటుంది. ఆ ఘాటు కూడా నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. పెనం కూడా వేడెక్కుతుంది, చక్కగా వేసేసుకోవచ్చు. ఇది మనకు పెద్దవాళ్లకు, డయాబెటీస్ ఉన్న వాళ్లకు, అలాగే క్యాన్సర్ కారకాన్ని కూడా తగ్గించే విషయంలో రాజ్మా చాలా బాగా హెల్ప్ చేస్తుందట.
మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ ఇటువంటి పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎప్పుడూ మంచివే. హెల్త్ ఉంటేనే మనం ఏదైనా చేయగలము. వెల్త్ అయినా ఏదైనా హెల్త్తోనే వస్తుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడం అనేది మన బాధ్యత. పెనం కూడా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు చక్కగా ఇలా పిండిని కలిపేసుకున్నాం కాబట్టి దోశలాగా వేసేసుకుందాం. పెనం వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు చక్కగా రాజ్మా దోశ వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా దీంట్లో కాస్త నూనె వేసేసుకుందాం. ఇది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనము మరోవైపు కూడా తిప్పుకోవాలండి. ఇది ఒక 2 నిమిషాల సమయం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా కరివేపాకును మనం ఒక డబ్బాలో భద్రపరిచిన తర్వాత ఒక 2-3 రోజులకే తాజాదనం తగ్గిపోతే అది వడలిపోయి కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈసారి కొన్ని మెంతులు వేసి ట్రై చేయండి. ఎక్కువ రోజులు కరివేపాకు తాజాగా ఉంటుంది. అలాగే ఆ డబ్బా ఏదైతే ఉందో దాంట్లో గాలి పోకుండా చూసుకోవాలి. ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించేసేయండి. చూసారా, ఇన్స్టెంట్గా అంటే రాజ్మాని మాత్రం ఉడికించుకున్నాము, కానీ మిగతాదంతా కూడా అప్పటికప్పుడు మనం చేసినటువంటి ప్రాసెసే. చూడండి, ఇటువైపు కూడా బాగా కాలింది అండ్ మంచిగా అంటే ఇక్కడ మీకు చూస్తే కరకరలాడుతూ కనిపిస్తుంది. సో చక్కగా మనం ఇలా 2 వైపులా కాల్ చేసుకున్నాం కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనకి ఏంటంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇలా చక్కగా క్యారెట్ తురుమును మధ్యలో అలా పెడితే లుక్ చూడడానికి బాగుంటుంది. క్యారెట్ నాకు తెలిసి అందరు పిల్లలు తింటారు కదా, అంటే అది వద్దనే వాళ్ళు నాకు తెలిసి జనరల్గా ఉండరు. సో ఈ విధంగా చక్కగా వేడివేడిగా కరకరలాడే టేస్టీ ఆరోగ్యకరమైన రాజ్మా దోశ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే రాజ్మా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాజ్మా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న రాజ్మా 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు. రాజ్మా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించుకున్న రాజ్మా, నానబెట్టుకున్న బియ్యం, అల్లం ముక్కలు వేసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని దోశ పెనం మీద దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రాజ్మా దోశ రెడీ. చూసారు కదా, రాజ్మా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నిజంగా ఇది రుచి చూడాలని నేను వెయిట్ చేస్తున్నానండి అప్పటి నుంచి. రాజ్మాతో తినడం నేను మొదటిసారి, చెప్తాను ఎలా ఉందో. అల్లం అనేది దీనికి హైలైట్. అల్లం వేయడం వల్ల చాలా డిఫరెన్స్ వచ్చింది. కారము, అల్లం ఘాటు చాలా బాగుంది. అయితే ఇక రాజ్మా విషయానికి వస్తే రాజ్మా రుచి కూడా చాలా కమ్మగా తెలుస్తుందండి. ఇది నేను నెయ్యితో చేశానా నూనెతో చేశానా అనిపిస్తుంది, అంత బాగుంది. నిజంగా చాలా బాగుందండి. రాజ్మా ఈసారి మీరు ఉడికించినప్పుడు కొంచెం ఎక్కువగా ఉడికించండి. రాజ్మా కూర ఈరోజు తయారు చేసుకుంటే మర్నాడు పొద్దున రాజ్మా దోశ తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. 100% ట్రై చేయండి. ఓకే, చూసారు కదా, ఇవాల్టి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నాకు చాలా చాలా బాగా నచ్చేసాయి. మీకు కూడా నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.